ఒక 4 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా నా మెంటాలిటీ ఎలా ఉండేది అనేసరికి అంటే ఒక్కొక్క రూపాయి దాచిపెట్టుకోవాలి, రేపటి కోసం ఇది ఉండాలి, నా పిల్లల కోసం ఇది ఉండాలి, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఉండాలి, ఏదైనా సేవింగ్ ఉంటే ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా, సో ఈ నిమిషం కష్టపడితే మంచిది, ఇలానే ఫీల్ అయ్యేదాన్ని. ఆఫ్టర్ కోవిడ్ అని నేను చెప్పుకోవచ్చు. ఇంకా అప్పటి నుంచి ఎలా అనిపిస్తుందంటే నెక్స్ట్ మినిట్ మనం ఉంటామా అసలుకి అనే డౌట్ కూడా వచ్చేస్తుంది. సో అప్పటి నుంచి నేనేం చేస్తున్నానంటే ఈ నిమిషం ఎలా హ్యాపీగా ఉండాలి, ఈ నిమిషం నాకేం అవసరం, నా పిల్లలకి ఏం అవసరం, నా తల్లిదండ్రులకి ఏం అవసరం, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో నేను ఎలా హ్యాపీగా ఉండాలి, ఎలా ఈ నిమిషాన్ని నేను ఎంజాయ్ చేయగలగాలని మాత్రమే ఆలోచిస్తున్నాను. నాలాగా మీకు ఎంతమందికి అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. నాకే అనిపిస్తుందా లేదా అంటే నేనే కొంచెం తింగరగా ఉన్నానో నాకు అర్థం కాదు, కానీ నాకు ఇలానే నచ్చింది. ఎందుకంటే ఈ నిమిషాన్ని ఎంజాయ్ చేయకుండా ఎప్పుడో ఎంజాయ్ చేస్తానని ఎదురు చూడడం ఎందుకు, ఈ నిమిషం హెల్తీగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, మూమెంట్ ఎంజాయ్ చేయాలంతే.